ఒక్కసారి ఈ మాస్టర్ బెడ్రూమ్ని చూడండి. ఇంత పెద్ద కబోర్డ్ను కేవలం ఐరన్ రాడ్స్, సిమెంట్ ఇసుకతో మాత్రమే తయారు చేసాం. ఇందులో ఒక అంగుళం కూడా ప్లైవుడ్ లేదా వుడ్ లేదు. ఇది ఎంత బలంగా ఉంటుంది, ఎలా కట్టాం, మొత్తం ప్రాసెస్ ఒక స్టెప్ బై స్టెప్ అయి కూడా మిస్ కాకుండా ఈ వీడియోలో చూపిస్తున్నాం. చివరి వరకు చూడండి తప్పకుండా. నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ ఫ్రెండ్స్. మీరు చూస్తున్నది చిన్న మాస్టర్ బెడ్రూమ్లో సిమెంట్ కబోర్డ్ ఫ్రెండ్స్. ఈ సిమెంట్ కబోర్డ్కి ఏ మెటీరియల్ వాడామో, ఎలా వర్క్ చేసామో, ఎంత ఖర్చు అయింది, మొత్తం టోటల్ అనేది మీరు తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియో తప్పకుండా చివరి వరకు చూడండి. సో చివరి వరకు చూస్తే మీకు వీడియో ఎలా చేసాము, ఎంత ఖర్చు అయింది, ఏ మెటీరియల్ వాడామని అర్థమైంది. సో తప్పకుండా వీడియో కానీ నచ్చితే అదేవిధంగా లైక్ చేయండి, కామెంట్ చేయండి, తప్పకుండా మీ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే మనం మార్కింగ్ వేసుకోవాలి. మార్కింగ్ వేసుకున్న తర్వాత మొత్తం కూడా హోల్స్ వేసుకోవాలి ఫ్రెండ్స్. ఎక్కడైతే మనం కరెక్ట్గా ఉన్నాయి హోల్స్ వేసుకోవాలి. హోల్స్ వేసుకున్న తర్వాత మనం దానికి తగ్గట్టు, కొలతకు తగ్గట్టు సలకలన్నీ కట్ చేసుకోవాలి. కొలత ప్రకారం ఆ కొలత ప్రకారం సలకలు కట్ చేసుకొని, ఆ సలకలు కట్ చేసుకున్న తర్వాత మనం మొత్తం కరెక్ట్గా అల్లుకోవాలి ఫ్రెండ్స్. మొత్తం నీట్గా మనం దారానికి, తూకానికి, లెవెల్కి కరెక్ట్గా అల్లుకుంటే మనకి ఎక్సలెంట్గా సూపర్గా వస్తుంది. మనం ఎత్తుకోవడానికి కూడా ఏ ఇబ్బంది లేకుండా వస్తుంది. సో తర్వాత కట్టుకోవడం అయిపోయిన తర్వాత మనం సిమెంటు, ఇసుక అదేవిధంగా కలుపుకొని మంచిగా ముద్దు పక్కగా కలుపుకొని మాల్ అంతా, ఆ మాల్ని మనమే పేపర్ వేసి సిమెంట్ పొడితోటి మెత్తాలి ఫ్రెండ్స్. మెత్తిన తర్వాత మొత్తం కరెక్ట్గా నీట్గా సలక మందం మనం కట్ చేసుకుంటే పిత్తలు ఎవగా ఉబ్బులు లేకుండా చక్కగా పెట్టుకోవాలి. ఎందుకంటే మనం వండుకోనాలు పెడతాం కాబట్టి వండుకోనాలు పెట్టినప్పుడు నీట్గా రావాలి. నీట్గా రాకపోతే మళ్ళీ ఒక తిక్కర అయిపోద్ది, ఒక తిక్క లావు వస్తుంది, ఒక తిక్క సన్నం వస్తుంది. సో అందుకని చెప్పేసి మొత్తం మనకు ఒకే సైజు రావాలంటే మనం ఇప్పుడు కరెక్ట్గా అనేది మెత్తుకోవాలి ఫ్రెండ్స్. కరెక్ట్గా మెత్తుకున్న తర్వాత కొనాలు కూడా కరెక్ట్గా 1 ఇంచు మందం పెట్టుకోవాలి. సో 1 ఇంచు మందం కొనలు పెట్టుకోవాలి. అయితే మనం ఏంటంటే ఈ సిమెంట్ కబోర్డు ఏంటంటే ఓన్లీ సిమెంట్ కబోర్డు కోణాల వరకే చేసాము, మిగతా వర్క్ అంతా మేస్త్రి వాళ్ళు చేసుకున్నారు. సో మీకు తప్పకుండా ఫినిషింగ్ కానీ కావాలనుకుంటే మన వేరే వీడియోలలో ఉన్నాయి మన ఛానల్లో, తప్పకుండా అక్కడ వెళ్ళి చూడవచ్చు. అయితే ఇక్కడ మాత్రం ఓన్లీ మన సిమెంట్ కోణాల వరకు ఉంటుంది వీడియో. అదేవిధంగా చిన్న షార్ట్ వీడియో లెక్క. సో ఫినిషింగ్ కంప్లీట్ అయ్యాక తీసాను. అయితే ఇప్పుడు ఈ సిమెంట్ కబోర్డ్కి మనం ఏం మెటీరియల్ వాడామో, అదేవిధంగా ఎంత ఖర్చు అయిందేమని చెప్తాను, తప్పకుండా దయచేసిపోయానండి. అయితే ఇప్పుడు ఏంటంటే ఫ్రెండ్స్, మనము సలాహ దీనికి 35-40 కిలోలు సలాహలు కావాలి, 6 mm సలాహలు. తర్వాత ఒక 5-6 సంచులు ఇసుక, అయితే సన్న ఇసుక, మామూలు ఇసుక. తర్వాత సిమెంట్ వచ్చేసి 3 సంచులు పడుతుంది. ఆ తర్వాత మా కాయగలు వచ్చేసి, కాయగలు అంటే మనిషి చేయడానికి కూలి వచ్చేసి 5-6 అయితే మొత్తం మీద కూడా మనకి ఒక 15,000, ఒక 20,000 లోపల దీనికి మొత్తం ఖర్చు అనేది అయిపోద్ది. అదే మనం వుడ్ కబోర్డ్ అయితే ఒక 60-70,000 అయితే అది మెయింటెనెన్స్ కూడా చేయాలి. సో అందుకని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా సిమెంట్ కబోర్డ్ని ఎంచుకుంటారు. సో అందుకని చెప్పేసి సిమెంట్ కబోర్డ్ స్ట్రాంగ్గా ఉంటుంది, లైఫ్ లాంగ్ ఉంటుంది, గట్టిగా బలంగా స్ట్రాంగ్గా ఉంటుంది ఫ్రెండ్స్. సో అందుకని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా సిమెంట్ కబోర్డ్ని ఎక్కువ ప్రిఫర్ చేస్తారు. అయితే మనం ఏంటంటే ఈ సిమెంట్ కబోర్డ్ చేసిన తర్వాత ఫ్యూచర్లో కావాలనుకుంటే కబోర్డ్ కావాలంటే దానికి ఖాళీ ఓన్లీ డోర్స్ మాత్రం పెట్టుకోవచ్చు. డోర్స్ పెట్టుకుంటే ఇంకా మనకి కబోర్డ్ బయటికి 2 ఇంచులు ముంగటికి వస్తుంది. ఇప్పుడు మనం 15 ఇంచులు పెడతాం. సో 15 ఇంచులు కాస్త 18 ఇంచులు అయిపోద్ది. అప్పుడు ఇంకా కూడా సూపర్గా నెక్స్ట్ మంచిగా ఎక్సలెంట్గా ఉంటుంది, సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, నా వీడియోస్ కానీ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అదేవిధంగా కామెంట్ చేయండి, లైక్ చేయండి తప్పకుండా. సో మీకు లైక్ చేస్తే ఇంకా చాలామందికి ఈ వీడియో అనేది షేర్ అవుతుంది. సో చాలామంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేస్తలేరు, సబ్స్క్రైబ్ చేస్తారు. అదేవిధంగా కొత్త వాళ్ళు కూడా చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేస్తలేరు, లైక్ చేస్తలేరు. ప్లీజ్ దయచేసి ఒక సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, అదేవిధంగా మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీకి షేర్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, తప్పకుండా మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు సెలవు, బాయ్. What can you say when love goes away that hasn't been said before? I have no rhyme that's different this time. There's no words to sing anymore. I haven't a clue why you went away. I only know you are gone, and I sit alone, my heart by the phone, and so
as it falls to the ground and washes the day away. Nothing to show and no place to go, so here in my room I stay. I don't know that I could forget you, no matter how hard I try. I'm all alone and honestly I don't know why. To rain as it falls to the ground and washes the day away.